అపోస్తలుడైన పౌలు అంటాడు తెస్సలోనిక సంఘంతో, మీరు ప్రభువునందు నిలిచారా మేము బ్రతికినట్టే. మీరు ప్రభువునందు స్థిరులై ఉన్నారా మేము బ్రతికినట్టే. ఇంకా మేము మరొకటి ఏది ఆశించట్లా. మీరు ప్రభువులో ఉంటే చాలు, ప్రభు కొరకు ఉంటే చాలు, ప్రభు కొరకు బ్రతికితే చాలు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడితే చాలు. చెప్పబడుతున్న సందేశానుసారంగా మీరు నడుచుకుని ఆ రాజ్యాన్ని కొరకు మీరు సిద్ధపడే వ్యక్తులుగా ఉంటే చాలు, మేము బ్రతికినట్టే. అంతకు మించి మేమేమి ఆశపడట్లేదు అంటాడు పౌలు. మీ సేవకులు కూడా అంత మించి ఏమి ఆశపడి కాదు 21 దినాలను ఏర్పాటు చేసింది. ఇలాంటి దీవెనకరమైన సంఘంగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా మీరుండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఉపవాస ప్రార్థన నువ్వు ఏదైతే చేయలేవో అది చేయటానికి సహాయం చేస్తుంది. నీ కష్టార్జితం ద్వారా విడిపించబడని కరువు నుండి దేవుని ఆశీర్వాదం